ఇంకా కన్ఫ్యూజ్ స్టేట్లోనే ఉన్నారు. లాస్ట్ వీక్ సుస్మిత కర్మోజీ అనౌన్స్ చేశారు సండే. నేను కూడా అన్ని సర్వీస్లో చెప్పాను, తెలుసుకోవాలనుకుంటే ఫోన్ చేస్తే అన్నీ కూడా తెలుస్తాయి. కానీ వారికి తెలుసుకోవాలని ఉబలాటం కాదు, కానీ 10 మందికి మన గురించి చెప్పాలని ఉబలాటం వలన ఆ విధంగా పోస్టులు పెడుతూ ఉంటారు. సో కనుక దాని గురించి ఎక్కువగా స్పందించడం కాదు, కానీ మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఎటువంటి ఎంగేజ్మెంట్ అనేది శ్రేష్ఠకి జరగలేదు. అది ఫస్ట్ తెలుసుకోండి. నేను దేవుని సన్నిధిలో ఉండి నేను చెప్తా ఉన్నాను. సో వాళ్ళు కూడా క్రైస్తవ కుటుంబం, వారు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారు. వారి తల్లి గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇటువంటి దైవజనరాలు మా ఇంటికి రావాలి, మాకు చీరాల్లో సంఘాలు ఉన్నాయి, వారి తాతయ్య గారు పాస్టర్ గారు. సో అందుకోసమని ఆ చర్చెస్ అన్నీ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఒక సేవకురాలు రావాలని వారి తల్లి గారు ఎంతో ప్రార్థించేసి ఫోన్ చేసి మాకు ఇలాగ ఇంత సేవ ఉందయ్యా, ఇదంతా చేయాలి అన్నప్పుడు దానికోసం ఆలోచించడం అనేది జరిగింది. అప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు జస్ట్ శారీ అది పెట్టి ఫోటో తీసుకున్నారు అంతే. ఎంగేజ్మెంట్ అది ఏమీ జరగలేదు. కానీ ఒకటి మేము ఎప్పుడు అనుకున్నది ఒకటే, దేవుని